మానవుని జీవితంలో ఒకే దశ కలిగి ఉంటారా? ఎవరు ఉండరు. లోకస్తులైతే ఏం చెప్తారంటే బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అని వాళ్ళు తోసిన సామెతలు చెప్తారు. కానీ విశ్వాస జీవితంలో దుర్దశలు కలుగుతూ ఉంటాయి. ఎందు నిమిత్తం? పరీక్షల నిమిత్తం కానీ, విశ్వాసంలో బలపడటం వలన కొరకు కానీ, చేసిన అవిధేయమైన కార్యములను బట్టి కానీ, దానివల్ల ఏం జరుగుతాయి అంటే మన స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఆ విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఏ స్థితినైనా మార్చగలిగిన దేవుడు, మనం కలిగిన దుర్దశలను మార్చే దేవుడు అన్న అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఏబు గ్రంథంలో 11-16 వచనం చదువుదాం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. ఏబు ఒకప్పుడు మహద్దశలో ఉన్నాడు, గొప్ప సంపన్నుడుగా ఉన్నాడు. అయితే ఒక సందర్భంలో శోధించబడటం ద్వారా, పరీక్షకు గురవటం ద్వారా తన జీవితంలో నష్టాలు జరిగినాయి, కష్టాలు వచ్చినాయి, అనారోగ్యం కలిగింది, బాధ దుఃఖం కలిగింది. చాలా బాధలో ఏబు గారు జీవించారు. ఈ విషయం తెలిసినటువంటి స్నేహితులు ఏబు దగ్గరకు వచ్చారు. ఎందుకు? బలపరచటానికి, పరామర్శించటానికి, ఓదార్చటానికి అని వాక్యం చెప్తుంది. 2వ అధ్యాయము 11వ వచనం. ముగ్గురు స్నేహితుల పేర్లు ఇక్కడ రాస్తున్నాడు. ఎలీఫజు, జోఫరు, బిల్దాదు. ముగ్గురు స్నేహితులు ఇక్కడ రాశాడు. ఎలీహు ఉన్నాడు ఇంకో ఆయన, కానీ ముందు ముగ్గురు వచ్చారు. చదువు. ఏబుకు జరిగినటువంటి దుస్థితిని తెలుసుకొని అతనితో కలిసి దుఃఖించటానికి, ఓదార్చటానికి వచ్చారు. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు ఏబు దగ్గర. ఈ కూర్చున్న ఈ ముగ్గురులో జోఫర్ అన్నటువంటి స్నేహితుడు ఏబుతో అన్న మాటలే ఈ 11వ అధ్యాయం. మొదటి వచనం చూడండి, 11. జోఫర్ చెప్పాడు. 15వ వచనం ఏమి చెప్తున్నాడంటే, నువ్వు నిశ్చయముగా నిర్దోషివై సంతోషించుదు, బాధపడమాక. నీకు మరలా నువ్వు నిర్దోషం అని బయటపడుతుంది, నువ్వు సంతోషిస్తావు, ఈ బాధలు కలకాలం ఉండవు అని జోఫర్ అంటున్నాడు. చదువు. నువ్వు స్థిరపడతావు, నువ్వేం కంగారు పడద్దు. నిశ్చయముగా నీ దుర్దశను మరచెదవు. ఈ మాట ఏబును ఓదారుస్తూ జోఫర్ గారు అన్నాడు, తన స్నేహితుడైన జోఫర్. మరి దేవుడు ప్రేరేపించి అనిపించాడో, ఆయన మనసులో ఉండి అన్నాడు, మొత్తానికి అన్నాడు. ఖచ్చితంగా అదే జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే అలా జరగటానికి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ పరీక్షా కాలములో ఏ విషయంలో కూడా ఏబు పాపం చేయలేదు. ఎంత జరిగినా కూడా దేవుడు అన్యాయం చేశాడని అనలేదు. 1వ అధ్యాయములో 22వ వచనంలో ఈ పదాలు చూస్తాం. ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసాడు అనలేదు. ఏది? ఆస్తులన్నీ పోయినా, బిడ్డలందరూ పోయినా, అనారోగ్యం పాలైన, బాధాకరమైన కురుపులతో శరీరం మొత్తబడిన, ఎంత బాధలో ఉన్న దేవుడు అన్యాయస్తుడు అనల. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకో, దేవుడు తెచ్చిన వాళ్ళం కాదు కదా, ఆయనకే స్తుతి అని చెల్లించి. చాలామంది మేలు జరిగినప్పుడు సంతోషముల్లో స్తుతి చెల్లిస్తారు, కానీ బాధల్లో చెల్లించేవాళ్ళు లేరు. కానీ ఏవు మనకి మాదిరికరమైనటువంటి జీవితాన్ని చూపిస్తూ ఉన్నాడు. నోటి మాటతో కూడా, ఇంకో మాట కూడా చదువుదాం. 2వ అధ్యాయంలో
10వ వచనం. భార్య అంటుంది, ఎందుకు ఈ భక్తి, ఎందుకు ఈ యథార్థత, విడిచిపెట్టేసి దేవుని దూషించేసి చచ్చిపోను అని ఏబుతో అంటుంది. అప్పుడు అన్నాడు, మూర్ఖురాలా అని కూడా అనలేదు ఆయన. ఆమెలాగా మూర్ఖురాళ్ళు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడతావేంటి? మనం దేవుని వల్ల ఇన్నాళ్ళు, ఇన్ని సంవత్సరాలు మనం మేలు అనుభవించాం. ఈ సంపదలు, ఈ భోగభాగ్యాలు, ఈ సంతతి, ఈ ఒంటెలు కానీ, గాడిదలు కానీ, ఎడ్లు కానీ, గొర్రెలు కానీ, ఇవన్నీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆయన తీసుకున్నాడు. చదువమ్మ. అన్ని మేలేనా? ఏదన్నా పరీక్ష వచ్చి, శోధన వచ్చి, ఏదన్నా కీడు జరిగితే సహించుకోలేవా? తట్టుకోలేవా? ఇక దేవుని దూషించాలంటావా అని అంటూ ఈ సంగతుల్లో ఏ విషయములో నోటి మాట ద్వారా కూడా దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాట అండి! క్రైస్తవ జీవితంలో చేసే పాపాలు ఎక్కువ నోటి ద్వారాగానే, శరీరం ద్వారా కాదు, నోటి ద్వారాగా. కానీ వ్యభిచారం చేసినంతే ఎంత పాపమో, నోటి ద్వారా మాట్లాడే మాట వల్ల కూడా అంతే పాపం. మనం దాన్ని బేరీజ్ వేసుకోలేకపోతున్నాం. ఎందుకంటే సులువుగా చిక్కులు పెడతాయి. కాబట్టి సర్వ శరీరానికి మాలిన్యం కలుగు చేస్తాయి. చిన్నదిలే అవయవం అనుకొని జాలు చూపించే అవకాశం లేదు. చిన్నదైనా కూడా దానివల్ల నాశనాన్ని తీసుకొస్తుంది. ఇంకా 23వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం, 10వ వచనం. నన్ను శోధిస్తున్నాడు, ఇప్పుడు నన్ను దేవుడు బంగారంగా మార్చబోతున్నాడు. ఈ శోధన నాకెందుకు వచ్చిందంటే నేను బంగారం రూపించటానికి. ఇది ఒరిజినల్లా డూప్లికేటా తెలియాలంటే దాన్ని రుద్దాలి, కాల్చదన్నా కాల్చాలి, పరీక్షించాలి. కాబట్టి ఇప్పుడు ఏవు పరీక్షించబడుతున్నాడు. మేలిమి బంగారం అని రుజువు పడతాను అన్న ధీమాతో ఉన్నాడు. ఆ మాట మాట్లాడుతున్నాడు. చదువు. అందుకనే ఇంత జరిగినా నేను దేవుని విడిచిపెట్టల. నా పాదాలు ఆయన అడుగు జాడలను ఎడవలేదు. నేను అటు ఇటు తొలగిపోలే. ఆయన మార్గాన్ని అనుసరించి నడిచా. చాలా మంది ఇది చేయలేరు కదా. శోధన వచ్చినప్పుడు తొలగిపోతారు, విశ్వాసం నుంచి దూరం అవుతారు, దేవుని సంధికి దూరం అవుతూ ఉంటారు. తెలియదు. భక్తి జీవితం అది కాదు. భక్తి జీవితం అది కాదు. దేవుని మాట విడిచి తిరగలేదు అసలు. ఇంత జరిగినా, ఇంత నష్టం జరిగినా కూడా అది విశ్వాస జీవితం అంటే. ఏవు నిజంగా భక్తి జీవితానికి మాదిరి. విశ్వాసుల్లో కూడా శోధనలు వస్తాయి అనటానికి గొప్ప మాదిరి ఏవు గ్రంథం లేకపోతే మనకి విశ్వాసులకు కూడా పరీక్షలు కలుగుతాయి అన్న విషయం మనకి అర్థమయ్యేది కాదు. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా రాయబడిన గ్రంథమే ఏబు గ్రంథం. కానీ తర్వాత మరి ఇప్పుడు ఎప్పుడు కాలం అనుకున్నారు? అబ్రహాము కాలంతో ఉన్నాడు ఏబు గారు. తూర్పు దిక్కున నివసించిన వారిలో గొప్పవాడని చెప్పారు. తూర్పు దేశానికి వెళ్ళింది తేరాహోళ్ళే, రక్త సంబంధి. ఏబు అబ్రహాముకు రక్త సంబంధి. ఎప్పుడని చెప్తాను ఆ అంశాలు, ఎందుకంటే కొంచెం డీప్గా వెళ్ళాలి. అది తర్వాత మనం చూద్దాం ఏమ్మా. కాబట్టి భక్తి తొలగలేదు. దేవుడు వెంటనే ఏబు దుర్దశను మార్చివేశాడు. దేవునికి స్తోత్రం. మహాదశను ఇచ్చాడు. మొదటి ఇచ్చిన దానికన్నా అధికముగా దేవుడు ఇచ్చాడు. 42:12 చదువుతాం. మొదట ఆశీర్వదించిన దానికన్నా అధికముగా ఆశ్రయించాడు. మహాదశ వచ్చింది. దేవునికి స్తోత్రం. నిజంగా మనం భక్తిగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు, మన నోట కూడా ఏ పాపపు మాటలు రానప్పుడు,
దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అన్నప్పుడు నిజంగా నీ స్థితిని దేవుడు మార్చేస్తాడు. ఇప్పుడు నువ్వు దుస్థితిలో ఉన్నావేమో, ఆ దుస్థితిని దేవుడు మారుస్తాడు, మహద్దశలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇజ్రాయేలు ప్రజలు దుర్దశలోకి నెట్టబడ్డారు, బానిసలుగా మారిపోయారు, కష్ట నష్టాలు పడుతున్నారు, శ్రమలు పాలవుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు, దుఃఖము. తండ్రి అయిన దేవుడు తట్టుకోలేకపోయాడు బిడ్డల విషయంలో. సింహాసనాన్ని ఇడిచిపెట్టి కిందకి దిగి వచ్చేసాడు. నిజంగా తండ్రి ప్రేమ లాంటిది. నేను కూడా ఎప్పుడన్నా గబాలు గద్దిచ్చానంటే నా పిల్లలు ఎక్కడ ఆశీర్వాదాలకు దూరం అవుతారన్న ఉద్దేశంతోనే అంటాను, కానీ ఇది కక్షతో సాధించాలని మాత్రం ఎప్పుడు అనుకోను. నేను తండ్రిని, నా బిడ్డల్ని గద్దించుకునే అధికారం నాకు ఉంది. ఎందుకంటే వారికి జరగాల్సిన కార్యాలు ఉన్నాయి, అవి జరగకోకుండా ఎక్కడ పోతాయో, పిల్లలు పొందుకోలేరేమన్న బాధతో ఏదని అంటాను. కానీ అంతే, తండ్రి అన్న హృదయం అంతే. ఏ తండ్రి బిడ్డల్ని కావాలని శిక్షించడు. మంచి కోసమే ఏదైనా గద్దించినా శిక్షించినా మేలు కొరకే అన్న విషయం. ఆయన దిగొచ్చాడు, ఆయన కూర్చోవచ్చు కదా సింహాసనంలో పరలోకంలో, కూర్చోలేకపోయాడు. బిడ్డల పరిస్థితి చూస్తే ఏ తండ్రి తట్టుకోలేడు. ఎందుకంటే మన ప్రాణాలన్నీ బిడ్డల మీదే ఉంటాయి కదా, బిడ్డల మీదే ఉన్నాయి. అందుకని ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చి వారి దుర్దశను మార్చేశాడు. తన శక్తి సామర్థ్యాలను చూపించి ఫరో రాజును తల వంచి ఇజ్రాయేలు ప్రజల్ని పంపించటానికి సమ్మతించేలాగా చేసి, రామసేతు పట్టణం కడుతున్నారు కదా, అక్కడ నుంచి బయలుదేరదీసి వారిని శ్రేష్టమైనటువంటి పాలు తేలు ప్రవహించే సమృద్ధి గలైనటువంటి దేశానికి తోడుకొని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మార్గములో ఆటంకాలు రాలేదా? వచ్చినాయి. అన్నిటిని దేవుడు తొలగించాడు. అవి ఎడారు ప్రాంతాలు. పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను తోడయుండి నడిపించాడు ఆయన్ని కదా. ఏమి తక్కువ కాకుండా చేశాడు, పోషించాడు. మన్నానిచ్చి ఆకాశ ధాన్యం, సృష్టిలో ఎప్పుడు లేదు అది, ఆకాశం నుంచి ఆహారం కురవటం, పూరేళ్ళనిచ్చి వాళ్ళు పోషించాడు, కాపాడాడు, అవసరాలు తీర్చాడు, వారి దుర్దశను పోగొట్టాడు. కానీ ఇశ్రాయేలులో విశ్వాసం సన్నగిల్లింది. చేయబడిన మేళ్ళు గుర్తుండటం లేదు. దేవుడు చేసిన అన్ని ఎప్పటికప్పుడు మర్చిపోతున్నారు. దేవుడిచ్చిన దాన్ని ఇక్కడ మన అరణ్యంలో చచ్చిపోయేవాళ్ళు దేవుడు కానీ ఆహారం కురిపించకపోతే అన్న భావం కలగటల్లా. ఏంది సవీసారం లేకుండా, ఇది అటు కీరగాయలు దోసకాయలే బాగుంటుంది, ఉల్లిగడ్డలే బాగుంది అని సనిగేవారుగా తృప్తి లేని జీవితాన్ని వాళ్ళు ప్రదర్శించినప్పుడు దేవుడు వాళ్ళందరూ సమావేశపరిచాడు. మీరందరూ ఇటు రండి రా, పిలువు రావడం బిలు, వాళ్ళకి మాట చెప్పాలి, అసలు ఇరదాయిరవుతున్నారేంటి అని ఎవరితో పిలిపించాడు? సమూయేలుతో పిలిపించాడు. సమూయేలు ఆడికి పిలిపించాడు వాళ్ళని. చిన్నపిల్లడు చెప్పేది మిస్పాకు పిలిపించాడు. సమూయేలు మొదటి గ్రంథంలో 10వ అధ్యాయంలో చూస్తాం. ఇవి 17వ వచనం. అక్కడ దేవుని దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలు పిలిపించాడు. ఇశ్రాయేలు ప్రజలకి చెబుతున్నాడు, దేవుడు ఏం సెలవిచ్చాడంటే మీకు నేను చెప్తున్నాడు, నేను మీ దుర్దశను మార్చాను, మీ ఉపద్రవాలను మార్చాను, నేను రక్షించాను, పోషించాను, కాపాడాను. కానీ మీరు మీ దేవుణ్ణి విసర్జించి
మాకు దేవుడు అవసరం లేదు, మాకు మానవుడు కావాలి, మాకు రాజు కావాలి అని దేవుణ్ణి పక్కన పెట్టేశారు కదా. అందువల్ల వారు మరలా దుర్దశలోకి నెట్టివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. మళ్ళీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని దేవుణ్ణి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆదరించి ఆదుకొని వారి దుర్దశను తొలగించుకుంటూ వచ్చాడు. ఇది ఇశ్రాయేల్ యొక్క జీవితం. మనకు తెలుసు వారి దుర్దశను దేవుడు ఎలా మార్చాడు. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుడు మన దుర్దశలను మార్చే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఇప్పుడు కష్టంలో ఉన్నావేమో, ఇప్పుడు శ్వాస పరీక్షల్లో ఉన్నావేమో, ఇప్పుడు శోధనలో ఉన్నావేమో, లేకపోతే నీ అవిధేయతకు శిక్ష అనుభవిస్తున్నావేమో, ప్రార్థన చేయమ్మా, ప్రార్థన చేయి, ఒప్పుక. దేవుడిని స్థితిని మారుస్తాడు, మరలా మహద్దశలోకి తీసుకొస్తాడు. పోయిన వాటిని బట్టి దిగులు చెందొద్దు, బాధపడొద్దు, నలిగిపోవద్దు. మనకు దేవుడు అన్నాడు. దేవుడు స్థితిగతులు మార్చే దేవుడని వాక్యం చెబుతా ఉంది. దావీదు జీవితం మీ అందరికీ తెలుసు. దావీదు బాల్య దశలో చాలా దుర్దశలో బతికాడు. అంతమంది అజానుబాహులు ఉన్నారు కదా, అభినాదాబు, షమ్మాడు, వీళ్ళందరూ పెద్ద పెద్ద అజానుబాహులు. కానీ వాళ్ళందరినీ ఇంటికి అడుగెట్టేసి యుద్ధంలోకి పంపించాడు. తర్వాత ఉద్యోగాన్ని పంపించాడు. పిల్లవాడిని దావీదుని అడవిలోకి పంపించాడు. అసలు మేక వాసన, గొర్రె వాసన వస్తేనే సింహాలు పరిగెత్తుకొస్తాయి. వాడికి 3 మైళ్ళ దూరం ఉన్న వాసన వచ్చిందంట. ఆడి ముక్కులు ఎట్లుండే నాకు అందుకని సింహాన్ని పట్టుకోవాల్సిన వాళ్ళు మేకను ఆడ కట్టేసి ఎర్రబెట్టి బోన్లు పెడతారు, లేదా గుంటతో పెడతారు, అట్ట పట్టుకుంటారు. మరి పిల్లవాడు మరి అడవిలోకి తోలికి వెళ్తుంటే గొర్రెల్ని, మందల్ని ఎంత డేంజరు. యెషయా గారు పెద్ద పట్టించుకోలే. దావీదు పుట్టిన సమయాల్లో దావీదు అమ్మగారిని కూడా పట్టించుకోలే, వాళ్ళు వేరుపరిచారు. కాబట్టి అంతగా ప్రేమగా చూడలే. ఈయన సనహద్రిపు సభలు ఉన్నాయే, అలాంటి దాంట్లో ఒక నాయకుడుగా ఉన్నాడు యెషయా గారు. అతను చేసిన తప్పులు ఎత్తి చూపుతారన్న ఉద్దేశంతో మరి వీళ్ళని పక్కకు పెట్టినట్టుగా చరిత్ర చెబుతా ఉంది. బైబిల్లో లేదు కానీ చరిత్ర పుస్తకాల్లో ఉంది. ఉజాహాత అని ఆ పేరు, దావీదు గారు అలా పేరు. సరే, చాలా దుర్దశలో ఉన్నాడు, చాలా బాధల్లో ఉన్నాడు. ఒక్కడు ఒంటరిగా మేకలు తోలుకొని అడవిలోకి వెళ్ళి ఒంటరిగా ఉండటం అంటే మంచిది కదా. ఎంత బాధాకరము. అంత దుర్దశను అనుభవించాడు దావీదు. అయితే అతడు దేవుని మీద ఆధారపడి దేవుని స్తుతించుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. దేవుడు దావీదు యొక్క స్థితిని చూశాడు. వెంటనే దావీదు స్థితిని మార్చాడు. మహారాజు యోగం పట్టించాడు కదా, తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుని చేశాడు. ఎవరు చేయగలరండి? దేవుని స్తోత్రం. దావీదు ఆ దుర్దశను తీసివేసి మహద్దశలోకి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. మహారాజయోగం పట్టిందిరా నీకు అంటారు కదా, ఏమో అన్నారు, తంతే గారెల బుట్టలు పడ్డారు, నువ్వు బూరెల బుట్టలు పడ్డారు అన్నట్టుగా. నేను పెట్టిన అడుగు నేతిలో పడింది అంటాడు ఆయన కదా. ఆ విధంగా దావీదు స్థితిని మార్చాడు. అయితే రాజు అయిన తర్వాత దావీదులో దేవుని పట్ల కొంత భయం తగ్గింది. అలక్ష్యం చేశాడు, దేవుణ్ణి లక్ష్య పెట్టలేదు. నేను ఇది తప్పు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అని అనుకోలేక అవిధేయుడై పాపం చేశాడు. అందును బట్టి మళ్ళా దావీదు దుర్దశలోకి వెళ్ళిపోయాడు. సమూయేలు 2వ గ్రంథంలో ఒక మాట చదువుదామండి. 15వ అధ్యాయం 30వ వచనం. దావీదు ఇప్పుడు సింహాసనం పోయింది, రాజరికం పోయింది. ఇప్పుడు ఏడ్చుకుంటూ కనీసం పాదాలకు చెప్పులు కూడా లేకుండా, రాజవైభవం బతికిన దావీదు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా
కొండెక్కుతున్నాడు, ఏడ్చుకుంటూ ముఖాన్ని కప్పుకొని దిగులుతో బాధతో మళ్ళా దుస్థితిలోకి వెళ్ళిపోయాడు. కారణం ఏమంటారు? అవిధేయత. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిధేయమైన పనులు చేయమాకండి. దేవుని కోపానికి గురి కావద్దు. మనం ఎంత ఇష్టలమైనా, ఎంత పాటగాళ్ళమైనా, ఎంత వాక్యం బోధించగలిగిన వారమైనా, ఎన్ని ఉరాలు కలిగినా, ఎన్నిసార్లు స్తుతించిన తప్పుని తప్పే అంటాడు దేవుడు. మనమైతే మా అబ్బాయి అటు చేయుడు అని మనం సమర్థించుకుంటాం, కానీ అలాంటి వాడు కాదు దేవుడు. ఆయన న్యాయవంతుడు. అది కాబట్టి అవిధేయత చేసావా నీ స్థితి మారిపోయింది. అందుకనే భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని మీరు గుర్తించాలి కదా. దేవుడు నాతాను ప్రవక్తను పంపించాడు, దావీదుని హెచ్చరిక చేశాడు, మీ కుటుంబం వల్ల నీకు యుద్ధాలు వస్తాయి అన్నాడు. అందుకని కొడుకులే తరిమేశారు. ఇప్పుడు ఎందుకు పారిపోతున్నాడు తెలుసా? అబ్షలోమును బట్టి. అబ్షలోము రాజ్యాన్ని వశం చేసుకున్నాడు. దావీదు ప్రజలందరినీ కూడా తన వైపుకు తిప్పుకున్నాడు. అందుకని దావీదు గొలియాతుల అంటోనే మట్టి కరిపించిన వాడు కొడుకుని ఏమనలేక ప్రేమ ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. నిజంగా కొడుకులు గమనించలేకపోతున్నారు, కానీ తల్లిదండ్రుల ప్రేమను తల్లిదండ్రులు ఎంతో ప్రేమ కలిగి ఉంటారు. ఆ విషయాన్ని గమనించాలి మనం. ఏడ్చుకుంటూ వచ్చాడు. అయితే దావీదు పశ్చాత్తాపడ్డాడు. దాన్ని బట్టి దేవుడు మరలా దావీదుకి మహద్దశనిచ్చాడు. మళ్ళీ రాజయోగం పట్టి ఇచ్చాడు. మళ్ళీ రాజయ్యాడు. 15వ అధ్యాయంలో వెళ్ళిపోయాడు, 20వ అధ్యాయంలో రాజయ్యాడు. 20వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. మళ్ళా తిరిగి వచ్చేసాడు, రాజయ్యాడు, సింహాసనం ఎక్కేసాడు. అబ్షలోము చచ్చిపోయాడు. ఎందుకంటే ఆయన గాడిద మీద వెళ్తా ఉన్నాడు. పైన ముళ్ళకంప చెట్టు ఒకటి ఉంది, బాగా జుట్టు పెంచుతాడు. మగవాళ్ళు జుట్టు పెంచుకోకూడదు, ఆడవాళ్ళు జుట్టు కత్తిరించుకోకూడదు. ఇది ధర్మశాస్త్రం. కానీ ఈయనేం చేశాడు? అది వ్యతిరేకమే కదా, జుట్టు పెంచకూడదు కదా, పెంచాడు ఒక కంపలాగా. ఆ జుట్టు పట్టుకుంది పై కంప, గాడిద వెళ్ళిపోయింది, ఏలాడాడు. అప్పుడు జవాబు బాణం వేసి కొట్టాడు. దావీదు చెప్పాడు అప్పటికి, నా కొడుకుని నన్ను బట్టి అయినా క్షమించండి అని ఏమనమాకండి అని చెప్పినా కూడా ఆటా చెబుతాడు దావీదు అని. ఏమవుతాడు యవాబు? మంత్రి గారు. ఏమవుతాడు? వరుసకి మంత్రి అవుతాడు. మేనల్లుడు కదా, మేనల్లుడే. అభిషేయాను యవాబు మేనల్లుళ్ళే. దావీదుకి కొట్టేశారు, చచ్చివేశాడు. ఇక మళ్ళా దావీదుని తీసుకొచ్చి రాజుని చేశారు. దేవునికి స్తోత్రం కదా. నిజంగా మనం అవిధేయులుగా జీవిస్తే మన స్థితులు మారుతాయి కదా. మనం విధేయులుగా ఉంటే మహద్దశలో ఉంటాం. మీకు మహద్దశ కావాలా, దుర్దశ కావాలా అన్నది మనం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుందని ఒకసారి ఈరోజు మీరు గుర్తించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. బైబిల్ గ్రంథంలో 2 స్త్రీల గ్రంథాలు ఉన్నాయి. ఎస్తేరు గ్రంథం, రూతు గ్రంథం. రూతు గ్రంథమే ముందు, తర్వాత ఎస్తేరు గ్రంథం కదా. అంటే వాళ్ళు కూడా నాయకుమనులు అన్నమాట. ఇందుట్లో మనం నేర్చుకోవలసినటువంటి సందేశం ఏమిటంటే, ఎలిమెలెకు అన్న ఆయన ఉన్నాడు. అతను పెళ్లి చేసుకున్నాడు నయోమిని. దేవుడు వారిని ఆశ్రయించాడు. 2 మగపిల్లలు ఇచ్చారు, మహల్లోను కిల్యోను. ఇప్పుడు ఎంతమంది? 4 బతుకుతున్నారు, మహద్దశలో ఉన్నారు, సంపన్నులుగా ఉన్నారు, సమృద్ధి కలిగి ఉన్నారు. అనుకోకుండా ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు రాదా? వస్తూ ఉంటాయి, దేంటైనా కరువు వస్తూ ఉంటాయి. ఆ కరువులు రావటానికి కూడా కారణాలు అవిధేయతలే. అది కూడా ఉంది బైబిల్లో, కరువు రావటానికి కారణాలు కూడా. కరువు వచ్చింది. ఎంతమందికి వచ్చింది?
ఆ దేశానికి వచ్చింది. వీళ్ళు బెత్లెహేములో ఉన్నారు. వీళ్ళు బయలుదేరి దేవుని యొక్క వాగ్దాన భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మోయాబు అది పాడు దెబ్బ. అదంతా కూడా నిజంగా పాపంతో నిండినటువంటిది, వాయు వరుస లేని జనాంగం. మోయాబీలంటే ఎవరు? లోతు సంతానం, కూతురికి తండ్రికి పుట్టినటువంటి బాపత్. అందుకని వాళ్ళు దేవుని సమాజానికి కూడా అర్హులు కాదు. అలాంటి చోటుకి వెళ్ళారు. నిజంగా మనం వెళ్ళే చోట్లు గమనించాలి. మనం వెళ్ళే చోట్లు మంచివైతే పర్లేదు, కానీ అవి చెడ్డవైతే దాని ఫలితం దారుణంగా ఉంటుంది, మామూలుగా ఉండదు, దారుణంగా ఉంటుంది. అక్కడ పోగానే బెత్లెహేం అంటే రొట్టెలు ఇల్లు అని అర్థం. యేసు ప్రభు వారు బెత్లెహేంలో పుట్టడానికి కారణం ఏందని ఒక ఆయన అడిగాడు. ప్రవచనాలయ్యా, లేఖనాలు ఆ విధంగా చెప్పారు, దేవుడు ఉద్దేశించాడంటే అటు కాదు, అసలు విషయం చెప్పు అంటాడు. అప్పుడు నేను చెప్పాను, అయ్యా ఆయన శరీరాన్ని రొట్టెగా ఇవ్వబోతున్నాడు, అందుకని రొట్టెలు ఇంట్లో పుట్టాడు, అది రొట్టెలు ఇల్లు అన్న. అట్టగా అన్నాడు. అట్టగా వెళ్ళాడు. రొట్టెలు ఇల్లు కదా, దాన్ని వదిలిపెట్టాడు. అందరికి కరువు ఉంది కదా, అందరు ఇంక ఇబ్బందుల్లో ఉన్నారు, వీళ్ళే సమృద్ధిలో ఉన్నారు, మీరు ఎందుకు వెళ్ళారు? ఏదో ఆశ, తృప్తి లేని జనాంగం. ఆడికి వెళ్దామని వెళ్ళారు. ఆడికి వెళ్ళాక భర్తకి సీరియస్ అయింది. భర్త ఎలిమిలేకు చనిపోయాడు. అరే నేను ఎంత పాపం చేశాను, దేవుని సన్నిధి విడిచిపెట్టాను, దేవుని వాగ్దాన భూమిని వదిలిపెట్టి ఇలా వచ్చానని బయలుదేరి రావాల్సిన నయోమి రాకోకుండా అక్కడ మంచిగా అమ్మాయిలకి కొంచెం అందంగా కనబడి తిరుగుతూ ఉంటే ఇద్దరికి పెళ్లి చేసింది, మోయాబీ స్త్రీల్ని. అది దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకం అయినా కూడా చేసింది. ఎవరిని? మహల్లోనికేమో రూతు చేసింది, కిల్యోనికేమో వార్పానిచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత మహల్లోను వ్యాధిగ్రస్తుడయ్యాడు, మహల్లోను చచ్చిపోయాడు, కిల్యోను చచ్చిపోయాడు. ముగ్గురు మగోళ్ళు మటాష్, ముగ్గురు ఆడోళ్ళు మిగిలారు. 3 బారిన జీవితాలు. మొండాలి. మొండాలని ఎందుకు అన్నానంటే స్త్రీకి శిరస్సు పురుషుడే, శిరస్సులు పోయినాయి, ఇక మొండాలు మిగిలినాయి. ఇప్పుడు ఒక విషయం తెలిసింది వాళ్ళకి. రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనం. మళ్ళా దేవుడు దర్శించి కరువు పోగొట్టి సమృద్ధినిచ్చాడన్న వార్త నయోమి చెవికి వినపడింది. అంటే సమృద్ధి ఉంటే ఉండదన్నమాట, కరువు ఉంటే ఉండదన్నమాట. అమ్మో వెళ్ళాల్సిందే ఉన్నాయి, అయినా సరే తృప్తి లేకుండా ఇంకేదో కావాలని బయలుదేరింది. కోడల్లారా నేను బెత్లెహేంకి వెళ్ళిపోతున్నాను అంటే అత్తయో మేము వస్తాం అన్నారు. వార్పగా ఉంది, రూతు ఉంది. కానీ వార్పు అత్తుకోలేకపోయింది, రూతు అత్తుకుంది. అత్తయ్య మరణం తప్ప మన ఏది వేరు చేయకూడదు, నీ దేవుడే నా దేవుడు, నేను వచ్చేస్తాను అని ఆ మనసు మార్చుకుంది. అమ్మ పెళ్లి చేసుకోండిరా. వాళ్ళ యొక్క సాంప్రదాయం ఏమిటంటే ఒక వ్యక్తి చనిపోతే మళ్ళీ ఇంకో కొడుకిచ్చి పెళ్లి చేయొచ్చు. అది యూదుల ఆచారాల్లో ఒక ఆచారం, పాత నిబంధన కాలంలో. ఇప్పుడు మళ్ళీ నేను పెళ్లి చేసుకొని పిల్లగాలనేనమ్మా, మీకు నేను పెళ్లి చేయలేను, ఎక్కడే ఉండండి పెళ్లి చేసుకోండి అంది. వార్పు ఆగిపోయింది, కానీ రూతు వచ్చేసింది. పంటకు అప్పుడు ఏం జరుగుతుంది? ఎవల కోతలు జరుగుతున్నాయి. ఆ సీజన్లో వచ్చారు వీళ్ళు. వస్తూ ఉంటే చూస్తున్నారు, ఏందిరా ఈ మొహం ఏంది ఎట్లుంది, నయం మొహం లేకుండా ఏంది అని అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు. అవునమ్మా నేను నయోమినే, అటు పిలవమాకండి. దేవుడు ఏమన్నా సర్వశక్తుడు నాకు ఆయన చేశాడు. నిజంగా చెప్పండి, చేసుకున్నాయని మనం చేయటం, దేవుడి మీద జ్ఞాపాలం మాపటం, దేవుడి మీద కాకపోతే ఇంకోడు ఉన్నాడు, వాడు ఏడ్చుకుంటూ పోతున్నాడు. ఒక ఆయన కళ్ళలో
ఏంద్రా సైతాన్ని ఏడుచుకోపోతున్నావు నువ్వు అంటే, ఏం చేస్తామండి, చేసేదేం తప్పులు చేయటం మనుషులందరూ, తర్వాత దీని అంతటి కారణం సాతాను కూడా అంటాం, నా మీద ఎక్కువ వేస్తున్నారు అని ఏడుచుకుంటూ పోతున్నాడు అంటాడు. ఎంతే సంగతులు కదా. నాకు దుఃఖము కలుగు చేశాడు, నన్ను రిక్తురాలుగా చేశాడు, నేను సమృద్ధి గలదాన్న వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? సమృద్ధి ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళా? ఎందుకుడా నీకు వెళ్ళింది. రిక్తురాలుగా రాజేశాడు, నా బతుకంత చేదైపోయింది. కాబట్టి మధురం అంటే, నయం అంటే మధురం, మార అంటే చేదు, నా బతుకు చేదైపోయింది అని అంది. దేవుని సంధికి వచ్చారు కాబట్టి, దేవుని నివాస స్థలానికి వచ్చారు కాబట్టి, వాగ్దాన భూమి చేరారు కాబట్టి, దేవుడు మరలా వాళ్ళ దుస్థితిని పోగొట్టాడు. ఇలిమిలేకు పొలాలన్నీ కూడా బోయాజు గారు ఇడిపించాడు. రూతుని వివాహం చేసుకున్నాడు. ఎవరు? బోయాజు. ఇప్పుడు రూతు దావీదు గారికి ఏమైంది తెలుసా? వరుసలు తెలుసా మీకు? నాకు పెద్ద తెలియదు వరుసలు. ఎందుకంటే నేను ఎక్కువగా అందరినీ చెల్లెలమ్మ అన్న అంట, అక్క అన్న అంట, లేకపోతే అమ్మ అంట. ఈ 3 పేర్లు మీకు ఎక్కువ ఉన్నాయన. జేజ, అనుష్క కాదు, రూత్ అన్నమాట. ఎందుకంటే రాహాబు తెలుసుగా మీకు? రాహాబు ఎక్కడుండేది? యెరికో మీద ప్రాకారాల మీద ఉండేది, వ్యభిచారం చేస్తూ ఉండేది. వేగు చూడటానికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. వారిలో ఒక ఆయన పేరు రాసి ఉంది, సల్మాను రాహాబుని చేసుకున్నాడు. ఆమె యొక్క యథార్థత చూసి, భక్తి జీవితాన్ని చూసి, శరీరానికి మాలిన్యం ఉంది కానీ ఆత్మకు మాలిన్యం లేదు కదా. ఏది జరిగినా శరీరం అపవిత్రమైంది, మనసు దేవునికి భయపడింది. ఆ పేరు విన్నప్పుడు ఆ గుండెలు కరిగిని, దేవుడు తప్పనిసరిగా మీ వశం చేస్తాడంది, విశ్వాస పాటలు మాట్లాడింది. అందుకని ఆయన ఆమెను చేసుకున్నాడు. ఇప్పుడు సల్మాను రాహాబు భార్య భర్తలు అయ్యారు. వారికి పిల్లలు పుట్టాడు, ఆయనే బోయాజు. ఆ బోయాజు ఇప్పుడు రూతును చేసుకున్నాడు. రూతుకు పుట్టినోడు ఓబేదుకు పుట్టినోడు యెషయికి పుట్టినోడు దావీదు కదా. ఎంత సమాజంలోకి రాని స్త్రీని నమ్మటం వల్ల, విశ్వాసం ద్వారా, దేవుని సంధికి రావటం ద్వారా ఆమె దశ మారింది. దేవుని సంధికి రండిరా, మన స్థితులు మారుతాయమ్మా. దేవుని దగ్గర ఉండండి, దేవుని సంధికి రండి, మన దశల్ని దేవుడు మార్చేస్తాడు కదా. తప్పిపోయిన కుమారుడు సంగతి మనకు తెలుసు కదా. తండ్రి దగ్గర ఉన్నప్పుడు మహద్దశలో ఉన్నాడు, సమృద్ధిగా ఉన్నాడు. కొడుకులకే కాదు, వాళ్ళు ఉన్నారే పని వాళ్ళకు కూడా వచ్చు సమృద్ధి. కానీ నా వాటా నాకు ఇచ్చేమన్నాడు. నాకు తెలియక అడుగుతాను, వీడికి వాటే ఆడతా? అసలు ఏమైనా కష్టపడి చేశాడా? ఏమైనా పని చేశాడా? ఏమైనా సంపాదించాడా? హక్కు తండ్రి ఆస్తికి నిలేసి అడుగుతారు, అంతే, ఇచ్చేయి అంతే. పాపం తండ్రి కూడా నేనెందుకు ఇవ్వాలరా, నా కష్టార్జితం, నేను చెమట వచ్చి నేను సంపాదించుకున్నా, కడుపు కట్టేసుకొని నీకెందుకు ఎత్తా నేను అని అల్ల పంచిచ్చేసాడు. తండ్రి పంచిచ్చేశాడు. పెద్ద కొడుకు మాత్రం ఉండిపోయాడు, చిన్న కొడుకు మాత్రం మొత్తం డబ్బులు వచ్చిందాకా ఆగాడు. ఆ పొలం డబ్బులు వచ్చిందాకా, ఇక్కడ ఈ ఆస్తి అమ్మిందాకా, ఆస్తి అమ్మిందాకా అన్ని అమ్ముకున్నాడు, మొత్తం మూట కట్టుకున్నాడు. చలో ఢిల్లీ కాదు వెళ్ళిపోయాడు. అక్కడ దుర్వ్యాపారం చేశాడు, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అతనికి దుస్థితి కలిగింది, దురవస్థలో పడిపోయాడు. తినటానికి కూడా తిండి లేదు, ఇబ్బంది పడుతున్నాడు. ఆఖరికి పందులు మేపే చోటుకి వెళ్ళాడు. ఎలాంటి వాడు, ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడు? పందులు కాసుకుంటానికి, పందులు మేపటానికి ఒప్పుకున్నాడు. పందులు తినే పొట్టను తిన్నామని ఆశపడ్డాడు, కానీ అది కూడా దక్కలేదు. అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది,
ఆ? అందుకే వాడికి దుస్థితి కలగటానికి కారణం బుద్ధి రావటానికే కదా. పరిస్థితులు మనకి బుద్ధిని కలిగిస్తాయి, బుద్ధి తెస్తాయి అన్నమాట. అప్పుడు అనుకున్నాడు, నాకెందుకు ఈ కర్మ, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఇబ్బంది, మా ఇంటికాడ మా తండ్రి దగ్గర ఎంత సమృద్ధి ఉంది, పనివారికి సైతం ఎంత మంచి భోజనం పెడతారు మా నాన్నగారు, మా దగ్గరికి వెళ్ళాలి, నేను ఒప్పుకోవాలి, నీకు పరలోకానికి విరోధంగా పాపం చేశానని నేను ఒప్పుకోవాలి అని అనుకొని లేచి వచ్చాడు. అరే ఏ మొహం పెట్టుకుపోతున్నారు, నువ్వు మొత్తం తీసుకెళ్ళావుగా, కాదన్నావుగా. తనేవాడు కాదు, అట్టంటే తండ్రి కాదు, తండ్రి మనసు కాదు. కనికరించి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని, శుభ్రం ఉన్నాడా, స్నానం చేసి వచ్చాడా, పందులు మేపు వచ్చాడు. అబ్బో గడ్డం చేసుకున్నాడా, లేదు, అసలు ఎన్ని కనపడు కదా. కొంతమంది పిల్లలు సీకులు నాకి సీకుతా ఉంటే పడైపోతుంటే తల్లులు నోటు పెట్టుకుంటారు. అది ప్రేమ, నిజమమ్మా. అది గుర్తురాదు, ఆ ప్రేమ ముందు పరిస్థితి గుర్తురాదు. ఎంతటే కౌగులించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, కేక వేశాడు, ప్రశస్త వస్త్రాలు తెప్పించండి, కాళ్ళకు జోడు ఉంగరం పెట్టేశాడు, విందు చేయండిరా, కొవ్విన వాడితో విందు. పంది పొట్టేందుకు, తండ్రి దగ్గరికి వస్తే పంది పొట్టుతో పని లేదు, సమృద్ధి విస్తారమైన బిర్యానీ కదా, మంచి పదాలు కొవ్విన వాటితో. వీడు కడుపు మండుతుంది పెద్దోడికి కదా. నేను అది చెప్పట్లేదు కానీ అన్నదమ్ముల గురించి చెప్పేటప్పుడు చెప్తాను. అది దేవునితో ఉండి కూడా సుఖమే ఉంది. కొందరు మార్పు లేని వాళ్ళకి సాదృశ్యుడు పెద్దోడు ఉన్నాడు, సుఖమే ఉంది, మార్పు లేని జీవితం, అసూయ పోలా, బుద్ధి మారలా. వీడు పోయాడు కానీ బుద్ధి తెచ్చుకొని వచ్చాడు కదా, ఇక పడిపోడు. అది కాబట్టి ఎవడు బెటర్ అంటారు కదండి. వెరీ గుడ్. అందుకని ఉండే సుఖం కాదు, మనసు మారటం అన్నది సుఖం అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా నెబుకద్నెజరు రాజు విషయం కూడా ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను. దానియేలు గ్రంథములో 5వ అధ్యాయం 18వ వచనములో గోడ పూత మీద రాయించబడిన మాటను మెనే టేకులు ఉపార్సిన్ అన్న మాటను చదవటానికి ఎవరి వల్ల కాకపోతే బెల్షస్సరు రాజు దానియేలుని పిలిపించాడు. దానియేలు చదివిన తర్వాత ఇంట్రడక్షన్గా ముందు చెప్పబోయే ముందు వాడిని దానికి సిద్ధపరుస్తున్నాడు అన్నమాట. ఏం చెబుతున్నాడంటే, రాజా చిత్తగించు, మహోన్నతుడైన దేవుడు మహద్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను ఎవరికిచ్చారు? తండ్రి. ఎవరైనా? నెబుకద్నెజరు. దేవుడు ఇచ్చాడు, మహద్దశ ఇచ్చాడు. కాబట్టి ఎవడు చంపాలనుకుంటే వాడిని చంపాడు, ఎవరిని చేయాలంటే అధికారం చేయాలంటే వాడిని అధికారం చేశాడు, పెత్తనం అంటే సలాయించాడు కదా, నాది పెత్తనం అని. కానీ దేవుని మీద హెచ్చించుకున్నాడు. మనం ఎంత కలిమి వచ్చినా హెచ్చింపు రాకూడదు, అతిశయం రాకూడదు, గర్వం రాకూడదు. ఇజిగియా నాశనానికి కారణము, బిడ్డలు నపంసకులు అవటానికి కారణము గర్వమే కదా. ఏం నడిచిద్ది నాశనానికి ముందు? అది సంగతి. అందుకని గర్వం ఉండకూడదు. ఎప్పటికప్పుడు తగ్గించుకుంటేనే మనం హెచ్చించబడుతూ ఉంటాం దేవుని దృష్టిలో. ఇతను హెచ్చించుకున్నాడు. దేవుడు దర్శనం చూపించిన, దైవజనుడు దానియేలు గారు హెచ్చరిక చేసిన కొన్నాళ్ళు మాత్రం, 12 నెలలు, సుమారు 12 నెలలు మాత్రమే ఆగాడు. కానీ తర్వాత అతిశయం మళ్ళీ వచ్చేసింది. అతిశయం వచ్చి గర్వించి, నా వల్ల కదా కట్టించింది, నేను కదా ఈ సామ్రాజ్యాన్ని కట్టించింది,
అని అతిశయపడ్డప్పుడు దేవుడు మహద్దశ నుంచి తీసేసి దుర్దశలకు నెట్టేస్తే గాడిదల మధ్యకి వెళ్ళి గడ్డి మేసాడు కదా. మళ్ళా దుర్దశలోకి వచ్చాడు. 7 కాలాలు ఆ విధంగా జరిగినాయి. తర్వాత మానవ బుద్ధి వచ్చింది. ఇప్పుడు కళ్ళు ఆకాశం తట్టి ఎత్తి దేవుని స్తుతించినప్పుడు మళ్ళా దేవుడు మహద్దశను ఎవరికి ఇచ్చాడు? 21వ వచనం కూడా చదువుదాం. మీ నాన్న తరమబడ్డాడు, పశువులాగా గడ్డి వేశాడు. సర్వాధికారి దేవుడు కదా, ఆయన సార్వభౌముడు అన్న సంగతి గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడా. అన్నీ ఆయన వశంలో ఉన్నాయి, మనం కేవలం నిమిత్త మాత్రమే అన్న సత్యాన్ని గుర్తెరిగాడు మీ నాన్న. అప్పుడు దాకా అక్కడే ఉన్నాడు. తర్వాత మనసు మారిన తర్వాత దేవుడు అతన్ని మళ్ళా దుర్దశను తీసివేసి మహద్దశలోకి తీసుకొచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, మీరు గమనించండి, భక్తి జీవితాన్ని విడిచిపెట్టమాకండి, దేవుణ్ణి విడిచిపెట్టమాకండి, అవిధేయమైన పనులు చేయమాకండి, అతిశయపడమాకండి, మీ స్థితుల్ని పోగొట్టుకోమాకండి, మంచి స్థితిని పోగొట్టుకొని దుర్దశల్లోకి పడిపోమాకండి అని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఒకవేళ ఆల్రెడీ జరిగిపోయిందా, దుర్దశలో పడిపోయామా, మిస్టేక్ జరిగిందా, దిద్దుకుందాం. దేవుని దగ్గర మరొకసారి అవకాశం ఉంది. కృప కలిగిన దేవుడు, క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు రెడీగా ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఒప్పుకుందామండి, అవిధేయతలు ఒప్పుకుందాం. ఇప్పుడున్న నీ స్థితి దేవుడు మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు కదా, ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను మారుస్తాడు. ఈ దుర్దశ, ఈ కష్టకాలం, ఈ బాధాకాలం, ఈ దుఃఖకాలం తొలగించి దేవుడు మహద్దశని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు అని అంటాడు. చూసావా మన పాస్టర్ గారు, ఫిలదెల్ఫియా చర్చి, ఆర్ యు రెడీ అంటాడు కదా, ఆర్ యు రెడీ అంటాడు జాకబ్ గారు. ఫిలదెల్ఫియా మన విజయవాడ వెళ్తేటప్పుడు, సిట్నగర్కి వెళ్ళేటప్పుడు సొరంగం ఉందా, దానికి యువతలు ఉంటుంది, పెద్ద కోణ మీద కట్టారు. వాళ్ళు కూడా చెన్నై నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, పాడతాడు కదా, మంచి పాడు, మేలు అన్న పాడేది బాగా పాడతాడు ఆయన తమ్ముడు. అప్పుడప్పుడు రమ్మంటారు కానీ మనకే కుదరదు వెళ్ళటానికి, మనకేమో రోజు కూటాలు ఉంటాయి, వెళ్తానికి కుదరదు. అప్పుడు విజయవాడలో పరిచర్య చేసినప్పుడు వెళ్ళేవాడిని, పరిచయంగా ఉండేవాళ్ళు. విజయవాడలో కూడా చాలా చేశాను నేను పరిచర్య. అయితే దేవుడు ఈ ప్రాంతాన్ని చూపించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు. అది నాకు ఈ బిడ్డలందరినీ ఇచ్చాడు. బిడ్డల బాధ్యత నా మీద ఉంది. మీ ఆత్మలో కాయవలసిన పని, మిమ్మల్ని దేవుని రాజ్యానికి చేర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. దాన్ని మరి పౌలు గారు అన్నట్టుగా కాపాడవలసిందిగా మరి దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను కాపాడాలి. అందుకనే ఈ హెచ్చరికలు, అంతేగాని మీ మీద కోపంతో కాదు ఏమ్మా. కాబట్టి గమనించండి, భక్తిగా జీవించండి. మీ స్థితిగతులు దేవుడు మారుస్తాడు, ఏ పరిస్థితినైనా దేవుడు తొలగిస్తాడని తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక. అందరం లేచి దేవుని ఆరాధిద్దామండి. మన స్థితిగతులు మార్చు దేవుణ్ణి ఆరాధిద్దాం, మహింపరుద్దాం.